హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఉదయం రావంగానే మొత్తం దొడ్డ అయితే క్లీన్ చేసుకున్నానండి. అలాగ చూడండి, మొత్తం క్లీన్ చేసేసుకుని ఎండగా ఉంది కదా, పంపులు రావడం కొంచెం లేట్ అవుతుంది. సరే కదా, మొత్తం ఊడ్చుకుని ముగ్గులు అవి పెట్టుకుని కల్లాపేసుకుని ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం మాకు పక్కనే ఉందండి. ఆ వాటర్ అది తీసుకొచ్చుకుని లోపు పనులు అవి చేసుకుంటూ ఉండగా కొంచెం లేటుగా పంపులు అయితే వస్తాయి. ఇంక ఈలోపు బయట నుంచి తీసుకొచ్చుకున్న వాటర్తో నేను ఎగ్స్ ఉడకబెట్టుకుంటాం, ఈ వంటకి సిద్ధం చేసుకుంటాం చేస్తాను. తర్వాత పంపులు వచ్చిన తర్వాత అవి మొత్తం తడుపు నానబెట్టేసుకుని మరుసటి రోజు వచ్చి అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క మడి పారకొట్టడం లేకపోతే పొలుగుతో తవ్వుకుంటాం. మీరు వీడియోలో చూస్తూనే ఉంటారు, అలా చేసుకుంటాం కదా అని ముందు అవన్నీ అయితే శుభ్రం చేసుకుంటున్నాను. అవి శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా వాటర్తో ఫుల్గా కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది, అదే నానిపోతుంది. వాటర్ ఒక మడంతా వాటర్ పెట్టేసి వెళ్తాను. వచ్చి మళ్ళీ అదంతా తవ్వుకుని మొక్కలకైతే సిద్ధం చేసుకుంటాను. ఇదండి ప్రతిరోజు నేను చేసే పని. అదేవిధంగా మా పిల్లలు కూడా పాఠాలు అవి చెప్పుకుంటా, భోజనం పెట్టుకుంటా, మార్నింగ్ ఎగ్గించుకుంటా. ఇంకా అక్కడేమో బీన్స్ మొక్కడు పెట్టాను. వేసవకాలం అయినా కూడా చూడండి అది ఎంత ఎదిగిందో. దానికి మళ్ళీ వేస్తే పందిరేస్తా, లేదంటే ఈ మండకు ఒకటి తగిలించేస్తాను. ఎక్కువ శాతం మేము కిచెన్ వేస్ట్తోనే ఇట్లా రెడీ చేసుకుంటాను నేను కంపోస్ట్ అది. అంత క్రితం అయితే ఒక గొయ్యి తీసి గోతులో ఊరబెట్టేసి చేసేదాన్ని. మళ్ళీ ఈ మధ్యన కొంచెం పనులు ఎక్కువగా ఉండి చేయట్లేదండి, అది కూడా చేసుకుంటాను. అదే పాస్ అంతా వచ్చేసి బయట పడిపోసి నీట్గా చేసేసుకుంటాను. వస్తూ చూడండి, అదిగో కల్లాపు వేసుకున్న పెద్ద ముగ్గు ఒకటి వేస్తా. ఇప్పుడు చక్కగా పసుపు కుంకాలతో అలంకరించుకుంటా. మా పేరెంట్స్ కూడా వచ్చి చూసుకుని భలే చేసుకుంటున్నారండి. టీచర్ గారు హెల్పర్ లేకపోయినా అని చెప్పుకుంటారు. వాళ్ళు ఏదో చెప్పుకుంటారని కాదండి, నేను ప్రతిరోజు అలానే చేసుకుంటాను. నీట్గా చక్కగా ఎంతో అందంగా అలంకరించుకుంటాను ఆ స్కూల్ని. నా పిల్లల్ని కూడా అలాగే రెడీ చేసుకుంటాను. వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా టకటగా చెప్తారు పాఠాలు అవి కూడా. ఇప్పుడు సిలబస్ అది అయిపోయింది కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి రోజుకు సిలబస్ చెప్పుకుంటూ ఉంటాను. మరి రేపు జూన్కి వచ్చేప్పటికి కూడా పిల్లలు కొందరు కాన్వెంట్కి వెళ్ళిపోతారు, కొందరు ఉంటారు. అయినా కూడా మాకు ఎంప్లాయీ పిల్లలు కూడా నా దగ్గరికే పంపిస్తారండి. ఒక ఏఎన్ఎం గారు పిల్లలు 2 ఉన్నారు, మరి సెక్రటరీ గారి పిల్లలు 2 ఉన్నారు నా స్కూల్లో. వస్తారండి. చాలా చాలా అంటే చాలా అభిమానం నేనంటే. 27 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను ఈ అంగన్వాడీ స్కూలు. చాలా ఇంట్రెస్ట్గా పంపిస్తారు మాకు పేరెంట్స్. వాళ్ళే తీసుకొస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు. మొన్న ఏదో ఒకరోజు ఫస్ట్ రోజు మనం వెళ్దాం కదా, వాళ్ళకి చెప్పుకుందామని చెప్పి నేను వెళ్ళి తీసుకొస్తే టీచర్ గారు మీరు రావద్దు, మేమే పంపిస్తామని చెప్పి అయితే అన్నారు. ఇంకా వాళ్ళే తీసుకొస్తానన్నారు. ప్రస్తుతానికి నేనే వెళ్ళి ఒకరోజు అయితే తీసుకొచ్చాను. ఇదిగండి, ఇది తులసికోట. ఈ తులసికోట దగ్గర కూడా చక్కగా పేడతోనే కల్లాపు వేసుకుని ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టుకుంటాను. బాగుంటుంది మన స్కూలు. మనకి అందంగా ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది. నా ఇల్లు కూడా నేను అంతా రెడీ చేసుకోనండి, నా స్కూల్ చేసుకున్నట్టు. పనంతా చేసుకుని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్తాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ మొదలు రికార్డులు రాసుకుంటాం ఇదంతా. ఇంకా అందుకని మొత్తం నేను స్కూల్కి వచ్చిన తర్వాతే ఫాస్ట్గా అన్నీ చేసేసుకుని చకచక చాలా స్పీడ్గా చేస్తానండి. చేసుకుని వెళ్తాను. చూడండి పేడతో అలుగుతున్నా చూడండి మా తులసికోటకి. ఇంకా నేను ఇటుక రాళ్ళు పెట్టిన దానికి సున్నం ఒకటి వేయాలి, మరి అది ఖాళీ ఉంటే చేస్తాను, లేకపోతే ఇంకా వదిలేస్తానండి. ఎక్కడండి 7:30కి వస్తే నాకు ఆ పనులన్నీ అవుతాయండి. చూడండి అది అయిపోయింది, ముగ్గు కూడా వేసేసాను. మరి మీకైతే ఈ చిన్న వీడియో నచ్చుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. కష్టపడే వాళ్ళు ఎప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళాలని ఏదో కొంచెం ఆనందం. మనకేదో లైకులు వస్తే, వ్యూస్ వస్తే, డబ్బులు వస్తాయి అని అయితే నేనైతే చేయనండి. నాకు ఇంట్రెస్ట్ అది, అట్లా చెయ్యాలి, బాగుండాలి అనేది నా గోలు. అయితే మీకు ఈ చిన్న వీడియో నచ్చుతుంది. మా పిల్లలు దాన్ని బాగా చెప్తున్నారు. ఓకే అండి, బాయ్ మరి, థ్యాంక్ యూ. ఓకే బాయ్, థ్యాంక్ యూ. అరే అయిపోయింది.